నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఇంకో మజిలీకి. రచించిన వారు శ్రీదేవి సోమంచి గారు. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 29 రాజారావు సర్వీసులో ఆఖరి రోజు. రిటైర్ అవ్వబోతున్నాడు. ముందు రోజు రాత్రంతా అదే ఆలోచనతో నిద్ర పట్టలేదు. అప్పటిదాకా కళకళ్లాడుతూ కనిపించిన జీవితం వెలసిపోయిన క్యాన్వాస్లా వెలవెలబోతూ మనోనేత్రాలకి తోచింది. అప్పుడే తనకి 60 ఏళ్ళు నిండాయా? విస్మయంగా అనిపించింది. నిన్న మొన్న కెరీర్ ప్రారంభించినట్టుంది. ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, బాధ్యతలు అన్నీ అయ్యి ఆఖరి అధ్యాయంలా ఈ రిటైర్మెంటు. దాహం వేస్తుందని దోసెల నిండా నీళ్లు తీసుకొని తాగేలోగా చుక్క చుక్కగా కారిపోయి ఖాళీ చేతులు మిగిలినట్టు క్షణాలన్నీ జీవితపు దోసిట్లోంచి జారిపోయాయి. తృష్ణ ఒక్కటే మిగిలింది. ఏం సాధించాడని, ఏం మిగిలిందని, రేపేమిటని, ఎలాగని? అతి పెద్దదైన ఈ వ్యవస్థ నడవడానికి అవసరమయ్యే అసంఖ్యాకమైన నట్లు బోల్ట్లలో తను ఒకడు. అరుగుదలే తప్ప ఎదుగుదలుండదు. హౌ హోల్డ్ ఆర్ యూ? నువ్వెంత పాతబడ్డావు? అలా పాతబడి చివికి శిథిలమై ఏమీ లేకుండా పోవడమే జీవితమా? జనాంతికంగా జరిగిపోయే ఈ ప్రక్రియ మొత్తమే జీవితం అనుకుంటే తనకెందుకీ అశాంతి? ఇంకా నిద్రపోలేదా? పక్కనే ఉన్న భార్య అడిగింది. రేపటితో రిటైర్ అవుతాను అన్నాడు మననం చేసుకుంటున్నట్లు. అప్పటికది ఎన్నోసారో ఆమెతో ఆ విషయం అనడం. దానికింత ఆలోచన ఎందుకు? ఉద్యోగంలో చేరాక రిటైర్ అవ్వక తప్పుతుందా? ఎందరు రిటైర్ అవ్వడం లేదు, మీరొక్కరేనా? ఉరుకులు పరుగులు లేకుండా నిశ్చింతగా ఉంటాం ఓదార్చింది ఆమె. ఆమె మాటలకు ఉపశమనం కలగలేదు. డబ్బంతా కలిపి 10 లక్షలు వస్తుందా? వస్తుందేమో. ఏం చేద్దాం? రాజారావు చిన్నగా నవ్వాడు. ఆదాయం సగానికి తగ్గిపోతుంది గుర్తు చేశాడు. మనిద్దరికీ అంతకన్నా ఖర్చే ఉంటుంది. నార్త్ టూర్ వెళ్ళాలని ఎప్పటినుంచో కోరికగా ఉంది. మా అన్నయ్య వాళ్ళు వెళ్ళినప్పుడు మనని రమ్మన్నారు గుర్తుందా? మనకి కుదరలేదు. పిల్లల డిమాండ్స్ ఏముంటాయో. ఇన్నాళ్ళు అంటే మీకు చేతి నిండా జీతం ఉండేది. వాళ్ళు ఏమడిగితే అది ఇచ్చాం. ఇప్పుడు అలా ఎలా కుదురుతుంది? ఈ డబ్బు వాళ్లకు పంపిస్తే ముందు ముందు మన అవసరాలకి ఎలా? ఇప్పటిదాకా గడిపిన జీవితం వాళ్ళది. ఇక మీదట గడపబోయేది మనిద్దరిది. కష్టమైన సుఖమైన మనిద్దరమే పంచుకోవాలి. రాజారావు చెకుతుడయ్యాడు. లోకానికి భిన్నంగా ఆలోచిస్తుందేంటి తన భార్య? ఇంత డబ్బు తన చేతికి వస్తుంటే వాళ్ళు అడగకుండా ఉంటారా? అడిగాక తను ఇవ్వకుండా ఉండగలడా? ఇవ్వకపోతే ఊరుకుంటారా? పిల్లలు వాళ్ళ దగ్గరకు వచ్చి ఉండమంటున్నారు. మీరు తొందరపడి మాట ఇవ్వద్దు. ఇప్పటి నుంచి మన అనుబంధాన్ని పరాయీకరణ చెయ్యొద్దు స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పింది. అప్పటిదాకా రాజారావు ఈ విషయం గురించి ఏమీ అనుకోలేదు. అతనికి 3 సంతానం, 2 కొడుకులు, 1 కూతురు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. 2 జీతాలు. రిటైర్ అయ్యాక ఏ కొడుకు దగ్గరకో వెళ్ళి ఉండటం అనివార్యం అనే భావన అంతర్లీనంగా కదులుతూ ఉండేది ఆ క్షణం దాకా. భార్య ఆలోచన దాని మూలాల్ని కదిలించింది. అతని ఆలోచనలు కొత్త దారిలోకి మళ్ళాయి. తమకి పిల్లలకి ఒక తరం అంతరం ఉంది. సెంటిమెంట్స్కి అనుబంధాలకి ప్రాధాన్యతనిచ్చి వ్యక్తిగత సౌఖ్యాలని పెద్దగా లెక్కించని తరం తమది. తమ వరకు తమ సుఖంగానూ తటస్థంగానూ ఉంటే చాలనుకునే తరం ఇప్పటి వాళ్ళది. డిటాచ్మెంట్ వాళ్ళకి అలవాటు. బహుశా ఒకటి కారణం కావచ్చు. బ్రతుకు పోరాటం చాలా తీవ్రంగా మారింది. ఒకప్పటి జీవిత గమ్యం ప్రాప్తం అనే పదంలో నిక్షిప్తమై ఉండేది. దొరికిన దాంతో సరిపెట్టుకునేవారు. ఇప్పుడు అలా కాదు. ప్రతి వారు ప్రతిదీ కోరుకుంటున్నారు. అనర్హుడు అర్హుడికి పోటీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో మనిషిలో స్వార్థం పెరిగి మెటీరియలిజానికి చోటిచ్చి మానవ సంబంధాల్లోని సున్నితమైన అంశాలు దెబ్బతింటున్నాయి. అలాంటప్పుడు తను కొడుకుల దగ్గరికి వెళ్ళి ఉండటం అంత సమంజసం కాదేమో. ఇప్పటికిప్పుడు ఆలోచించి నిర్ణయించుకోవాల్సినంత తొందరేమీ లేదు. మనసులో ఉంచుకోండి చాలు. మనిద్దరికీ వయసేం మించిపోలేదు. ఇంకా ఓపిగ్గా ఉన్నాం. అంతా 80లు 90లు బతుకుతున్నారు. ఇప్పటి నుంచి వెళ్ళి వాళ్ల మీద వాలిపోవడం దేనికి? దూరంగా ఉన్నంతసేపే ఏ అనుబంధాలైనా నిలుస్తాయి.
వాటిని తొందరపడి తెంచుకోవడం కన్నా ఉన్న చోటే ఉండి నిలబెట్టుకోవడం మంచిది. మన గురించి మనం ఆలోచించుకోవడంలో తప్పు లేదు. రిటైర్మెంట్ ఆఖరి మజిలీ కాదు. ఆ తర్వాత ఇంకా చాలా ప్రయాణం ఉంటుంది. అప్పటిదాకా ఎవ్వరూ మన బరువు మొయ్యలేరు. అలా ఆశించడమూ తప్పే. ఇంకా పడుకోండి అనేసి నిద్రలోకి జారుకుంది. ఈవేళ కూడా ఇన్ని ఫైల్స్ వేసుకుని కూర్చున్నారేంటి సార్? రాజారావు దగ్గర చనువున్న జూనియర్ క్లర్క్ అడిగాడు. ఈ ఒక్కరోజేగా, రాజారావు గ్లూమీగా జవాబిచ్చాడు. ఎంత వద్దనుకున్నా ఎక్కడో ఏదో నిరాశ అతన్ని మామూలుగా ఉండనివ్వడం లేదు. అదేమిటి బాయ్, సర్వీస్ అంతా వర్క్ చేయకుండానే జీతం తీసుకున్నారా? ఈ ఒక్కరోజే అంటున్నారు. 2 ఏళ్ళు సర్వీస్ మిగులున్నా ఇంకో కొలీగ్ జోక్ చేశాడు. అంతా ఎంజాయ్ చేశారు ఆ జోక్ని. పెద్దగా నవ్వేశారు. రాజారావు కూడా నవ్వాడు బలవంతంగా. మేనేజర్ దగ్గర నుంచి పిలుపు వచ్చింది అతనికి. ఎందుకో అనుకున్నాడు. తన దగ్గర మిగిలిపోయిన ముఖ్యమైన ఫైల్స్ ఏమన్నా ఉన్నాయేమో అని గుర్తు తెచ్చుకున్నాడు. అలాంటివేమీ జ్ఞాపకానికి రాలేదు. ఆలోచిస్తూనే వెళ్ళాడు. కూర్చోండి, సాదరంగా ఆహ్వానించాడు మేనేజర్. చాలా చిన్నవాడు. రాజారావు వయసులో సగం ఉంటుంది. MBA చేసి డైరెక్ట్గా ఈ పోస్టులోకి వచ్చాడు. ఆయనతో రాజారావుకి వ్యక్తిగతమైన ఇంటరాక్షన్ తక్కువే కానీ ఆయన వచ్చాక ఆఫీసులో సమస్యలు చాలా వరకు తగ్గాయనేది అతను గమనించిన విషయం. అదొక్కటే కాదు, తన పిల్లల్లో కనిపించని పార్శ్యాన్ని ఆయనలో చూస్తాడు రాజారావు. ఏ మార్పులైతే కుటుంబంలోని బాంధవ్యాలని దెబ్బతీస్తున్నాయని రాత్రి మదనపడ్డాడో అవే మార్పులు సోషల్ రిలేషన్స్ని బాగుపరుస్తున్నాయనేదే అర్థమవుతుంది. అలా చూసినప్పుడు ఏంటి చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నారు? రిటైర్ అవుతున్నానని బాధపడుతున్నారా? రాజారావు మనసు చదివినట్టుగా అడిగాడు. ఇబ్బందిగా నవ్వాడు రాజారావు. ఆయన నుంచి అలాంటి ప్రశ్నని ఆశించలేదేమో. జవాబు చెప్పలేకపోయాడు. రిటైర్మెంట్ తర్వాత లైఫ్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఇక్కడే ఉంటారా? పిల్లల దగ్గరికి వెళ్ళిపోతారా? ఏం చేస్తుంటారు మీ పిల్లలు అంటూ ఎన్నో అడిగి తన గురించి కూడా కొన్ని చెప్పాడు. ఆఖర్లో అన్నాడు, రిటైర్మెంట్ జీవితానికి డెడ్ ఎండ్ అనుకుంటారు చాలామంది. అది తప్పని నా అభిప్రాయం. వయసు కారణంగా రిటైర్ చేయడం అనే పద్ధతికే నేను వ్యతిరేకిని. అనర్హుడైన 60 ఏళ్ల దాకా సర్వీసులో ఉంచడం, అప్పటిదాకా ఎంతో బాగా పనిచేస్తూ వచ్చిన వ్యక్తిని ఆ ఒక్క కారణాన తొలగించడం నాకు కొంత అసంబద్ధంగా అనిపించినా, కానీ బాధ్యత నుంచి మనిషికి ఏదో ఒకరోజు విముక్తి కావాలి కాబట్టి తప్పదు అని ఆగి మళ్ళీ కొనసాగించాడు. రాజారావుకి ఆ ఆలోచన సరళి నచ్చింది. రిటైర్మెంట్ ఆలోచన తనలో ప్రవేశించాక ఎంతగా ఆవేదన పడ్డాడో తనకి తెలుసు. తనలా ఆ ఆలోచన ప్రవేశించిన వాళ్ళకి తెలుసు. ఆలోచనకి దూరంగా ఉన్నవారికి తెలియదు. ఇక్కడ దగ్గరగా దూరం అనేది కాలం కొలతతో. మీ పని నేను చాలా నిశితంగా గమనించాను. చాలా ఇంప్రెస్ అయ్యాను. మీకు ఆసక్తి ఉంటే చెప్పండి. నా ఫ్రెండ్ ఒకతను ప్రైవేట్ ఫామ్ నడుపుతున్నాడు. మీలాంటి అనుభవం గల వారి కోసం చూస్తున్నాడు. పెద్ద కెరటం వచ్చి బలంగా తాకినంత విభ్రాంతి కలిగింది రాజారావుకి. మనిషి సంపాదించిన డబ్బుకి కాదు, దాని వెనుకున్న స్కిల్స్కి గుర్తింపు రావాలి. మేనేజర్కి ఉద్వేగంగా కృతజ్ఞతలు చెప్పి యువతలకొచ్చాడు. ఆ ఉద్వేగంలో తను చేరడో అది వేరే విషయం. తను ఇంక మీదట ఎందుకు పనికిరాడనే భావన తొలగిపోయి క్రమంగా చైతన్యం చోటు చేసుకుంది. అది చాలా ముఖ్యమైంది. భార్య ఓదార్పు కూడా ఇవ్వని శక్తినిచ్చింది. అతనిలో సుస్పష్టమైన మార్పు. సాయంత్రం దాకా సరదాగా తిరిగాడు. తర్వాత ఫేర్వెల్ పార్టీ ఇచ్చి అదయ్యాక ఇంట్లో వదిలిపెట్టారు. ఇంటి దగ్గర మరో సర్ప్రైజు. కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, ఒక్కగానొక్క చెల్లెలతో సహా అందరూ వచ్చున్నారు. అతని కోసం ఎదురు చూస్తున్నారు. మీరెప్పుడొచ్చాడ్రా? అభిమానంగా అడిగాడు. రాత్రంతా నువ్వు బాధపడ్డావని వదిన ఫోన్ చేసి చెప్పింది. అంత బాధే ఉంది. బాధ్యతలు తీరాయి. హాయిగా ఏ క్లబ్లోనో మెంబర్షిప్ తీసుకొని ఓపికన్న నాళ్ళు సరదాగా గడపండి. పిల్లలున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అంతేగాని బాధెందుకు? పిల్లల జవాబు వెంబడే చెల్లెలి మందలింపు. మాతో వచ్చే తాతయ్య, ఇంక ఆఫీస్కి వెళ్ళక్కర్లేదటగా అడిగాడు 10 ఏళ్ల పెద్ద మనవడు. అందరి చూపులు అటు తిరిగాయి.
రాజారావు ఏం జవాబిస్తాడోనని. కానీ అతడు నవ్వేసి ఊరుకున్నాడు. రాజారావు చెల్లెలు అదే రోజు రాత్రి తిరిగి వెళ్ళిపోయింది. వాళ్ళది ఆ ఊరే. రాత్రి భర్త వచ్చి తీసుకెళ్లాడు. తర్వాత 2 రోజులు సరదాగా గడిచాయి. 3వ రోజు రాత్రి రాజారావు ఒంటరిగా కూర్చున్నప్పుడు వెళ్ళడిగాడు శ్యామ్ పెద్ద కొడుకు. తర్వాతేం చేద్దామనుకుంటున్నారు నాన్న అని తండ్రి నుంచి జవాబేం రాకపోవటంతో తనే మళ్ళీ అన్నాడు, ఇక్కడ మీరిద్దరే ఎందుకు, మా దగ్గరకు వచ్చేయండి. అక్కడ నాకు కోఆపరేటివ్ సొసైటీలో స్థలం అలాటైంది. 4 గదులు వేసుకుంటే హాయిగా ఉండొచ్చు. మీ బెనిఫిట్స్ ఎంత ఉండొచ్చు? రాజారావుకి ఇబ్బందిగా అనిపించింది. ఇంకా ఏమీ ఆలోచించుకోలేదు. ముక్తసరిగా అన్నాడు. అంతేగాని భార్య తనతో అన్న మాటల్ని ఫ్రీగా కొడుకుతో చెప్పలేకపోయాడు. తండ్రి ధోరణికి శ్యామ్ హర్ట్ అయ్యాడు. తనని నమ్మలేకపోతున్నాడా? దిగ్భ్రాంతిగా రిటైర్ అవ్వబోతున్నాడనగానే తన దగ్గరకో తమ్ముడు దగ్గరకో వచ్చేస్తాడనే అనుకుంటున్నాడతను. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంతొస్తాయో ఖచ్చితంగా తెలియదు అతనికి. దరిదాపులో ఊహించుకున్నాడు. 3 భాగాలు చేస్తే తలో 2 లక్షలు వస్తూ ఉండవచ్చు. వాటితో ఇంటి పని మొదలు పెడితే లోనుతో పూర్తి చేయవచ్చునని లెక్కలేసుకున్నాడు. కానీ తండ్రిలా సంభాషణ ఎలా పొడిగించాలో తెలియక కొద్దిసేపు అలాగే ఉండి లేచి వెళ్ళిపోయాడు. నువ్వన్నట్టే శ్యామ్ తన దగ్గరికి రమ్మంటున్నాడు. డబ్బిస్తే ఇల్లు కడతాడట. ఆ తర్వాత వచ్చిన భార్యకు చెప్పాడు రాజారావు. మీరేమన్నారు? ఆతృతగా అడిగిందామె. ఏమీ చెప్పలేదు. శ్యామ్ తండ్రిని అడిగిన విషయం ఇంకా అలా అపరిష్కృతంగానే ఉండగానే అతని మామగారికి హార్ట్అటాక్ వచ్చిందని ఫోన్ వచ్చింది. వెంటనే భార్యను తీసుకుని బయలుదేరాడు. అక్కడ జరిగిన విషయాలు అతన్ని బాధ పెట్టాయి. జరిగిన విషయాలంటే ఏదీ జరగకపోవడమే. అక్కడికి చేరగానే అతని భార్య రాధ ముందు తల్లిని పట్టుకుని ఏడ్చింది. తరువాత అన్నని వదినని చూసి మళ్ళీ ఏడ్చింది. ఐసీయూలో ఉన్న తండ్రిని బయట నుంచి చూసి ఇంకో మారేడ్చింది. 24 గంటల అబ్జర్వేషన్ తర్వాత ఏ ప్రమాదం లేదని చెప్పారు డాక్టర్లు. ప్రస్తుతానికి ఆపరేషన్ కూడా అవసరం లేదన్నారు. పేషెంట్ని స్పెషల్ రూమ్కి మార్చేదాకా ఉండి మళ్ళీ వస్తామని తిరిగొచ్చేశారు రాధా, శ్యామ్. ఆయన పట్ల తమ బాధ్యత ఇంతేనా? శ్యామ్కి ఆశ్చర్యం కలిగింది. పదే పదే అదే ప్రశ్నని వేసుకున్నాడు. రాధతో అన్నాడు, నువ్వైనా ఇంకో 2 రోజులుండి రావాల్సింది అని. ఎందుకు? ప్రమాదం లేదన్నారుగా. అమ్మ, అన్నయ్య, వదిన 3 ఉన్నారు. వాళ్ళు చూసుకోగలరు రండి. పిల్లల పరీక్షలవగానే మళ్ళీ వెళతాను అంది. డబ్బేమైనా అవసరమేమో అడిగావా? రాధ ఆశ్చర్యంగా చూసింది అతన్ని. తర్వాత నింపాదిగా అంది, మనం దేనికి పడతాం? నాన్న పొలం అమ్మిన డబ్బంతా అన్నయ్యకే ఇచ్చాడు. అన్నయ్యే ఈ ఖర్చులన్నీ చూసుకుంటాడు. జీవితం అంటే డబ్బు లెక్కలేనా? అతనికి కలుక్కుమంది. తండ్రి తనకి జవాబు ఇవ్వకపోవడం గుర్తొచ్చింది. దానికి కారణం కూడా ఈ లెక్కలేనా? అలా అడిగి తొందరపడ్డాననిపించింది. ఎలా ఉందమ్మా మీ నాన్నగారికి? అడిగింది రాజారావు భార్య కోడల్ని. వీలు చూసుకుని మేం కూడా వెళ్ళి చూసొస్తాం అని కూడా అంది. రాధ కన్నీళ్లు పెట్టుకుంటుంటే దగ్గరికి తీసుకుని ఓదార్చింది. ఇంట్లో మిగిలిన వాళ్ళు కూడా వచ్చి రాధని పరామర్శించారు. అక్కడితో ఆ ప్రకరణం ముగిసింది. ఆ హడావిడంతా సర్దుమణికాక శ్యామ్ తమ్ముడు భరత్ అన్నాడు, నాన్నగారిని కొంత డబ్బు సర్దమందామని అనుకుంటున్నానన్నయ్య. ఫ్లాట్ కొలానని ఆలోచన అని అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు. రాజారావు ఎటో వెళ్ళాడు. శ్యామ్ ఉలిక్కి పడ్డాడు. తనకు కలిగిన ఆలోచన లాంటిదే తమ్ముడికి కూడా కలిగిందన్నమాట. చెల్లి మనసులో ఏముందో అందరికీ పంచివ్వడానికి తండ్రి ఒప్పుకుంటాడా? ఇంత ధీమాగా ఆయన డబ్బు అడుగుతున్న తాము చివరిదాకా ఆయన బాధ్యత అంతే ధీమాగా మొయ్యగలరా? చివరిదాకా శ్యామ్ ఆలోచనలు అక్కడ ఆగిపోయి గజిబిజిగా అయ్యాయి. ఆయన డబ్బంతా తీసుకుని చివర ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే పరిస్థితిని కల్పించబోతున్నారా తామంతా? తల గిర్రున తిరిగినట్టయింది. ఏంటన్నయ్యా మాట్లాడవు? 10 లక్షల దాకా వస్తుందేమో. ఎందుకు వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంచటం? ఈ వయసులో వాళ్ళకి అంత అవసరాలేముంటాయి? ఎలాగా మనమే చూడాలి వాళ్ళని. ఇప్పుడే ఏదో ఒకటి నిర్ణయిస్తే బాగుంటుంది అన్నాడు భరత్. నాన్నగారితో మాట్లాడావా అన్నాడు శ్యామ్. ఊహూ, అమ్మ దగ్గర అన్నాను. ఏమంది? ఇంకా ఆలోచించుకోలేదట.
తల్లిదండ్రుల మనసులో ఏముందో శ్యామ్ గ్రహించగలిగాడు. వాళ్ళకి స్వతంత్రంగానే ఉండాలనుంది. ఆ రోజే శ్యామ్ తండ్రితో మాట్లాడాడు. తొందరపడి మీ దగ్గర డబ్బు ప్రసక్తి తీసుకొచ్చాను, సారీ నాన్నగారు అన్నాడు తలంచుకుని. ఎందుకలా అనుకుంటున్నావు అడిగాడు రాజారావు. రాధా వాళ్ళింట్లో జరిగినవి చూశాక నాలో ఆలోచన మొదలైంది. ఏం జరిగిందక్కడ? ఏమీ జరగలేదు. సరిగ్గా చెప్పు. రాధకి తన తండ్రి పట్ల బాధ్యత ఏముండదా? అంటే ఇలాంటి టైంలో దగ్గరుండడం, డబ్బు సర్దడం నువ్వు ఒప్పుకోవనుకుందేమో. అడిగితే కదా. పోనీ నువ్వే ఇవ్వకపోయావా? నేనా? తెల్లబోయాడు శ్యామ్. రాజారావు చిన్నగా నవ్వాడు. నువ్వే? ఏం మీ మామగారికేగా అని ఒక్క క్షణం ఆగి, కొంతమందికి కొన్ని తెలియవురా, అందరికీ అన్నీ తెలియవు. మీ అమ్మ చెప్పేదాకా నాకు కొన్ని తెలియవు. సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టి ప్రపంచాన్ని కుదిపిన ఐన్స్టీన్కి అన్నం వండడం ఎలాగో తెలుస్తుందంటావా? ప్రతి మనిషికి అవగాహన పరిధి ఉంటుంది. కొందరికి అది విస్తృతంగాను, మరికొందరికి ఇరుగ్గాను ఉంటుంది. ఆ పరిధి అవతల ఉన్నది మనకి తెలియనిది. చెప్తుంటే తెలుసుకోవడం ద్వారా కొంతమేరకు విస్తరించుకోవచ్చు. అలా చెప్పినా తెలుసుకోలేనివి ఉంటాయి. అహంచేత కొంత, తెలియడం వల్ల వచ్చే మార్పులకి భయపడి ఇంకొంత. మానవ సంబంధాలన్నీ ఈ రెండు చీకటి కోణాల్లోనే కొట్టుకులాడుతున్నాయి. నీ మామగారికి స్వతంత్రించి ఏమీ చేయలేకపోయావో మా విషయంలో కోడళ్ళు అంతే. అయితే వాళ్ళకి సాంప్రదాయం కొంత చెబుతుంది కాబట్టి అదొక బలవంతపు బాధ్యతగా చేస్తారు తప్పించి అందులో అంతర్స్పర్శ ఉండదు. మాకు ఓపిక తగ్గాక ఎలాగా తప్పదు. ఈ రోజున నేను 2 లక్షలు ఇస్తే ఇల్లు మొదలు పెట్టాలని నీ ఆలోచన, ఫ్లాట్కి అడ్వాన్స్ ఇవ్వాలని భరత్ ఆలోచన. ఆ 2 లక్షలు ఇవ్వటం అనే ప్రక్రియ పూర్తయ్యి దాని ప్రభావం తగ్గాక మన మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది నా ప్రశ్న. నువ్వు, రాధా, పిల్లలు, అది నీ కుటుంబం. అలాగే భరత్, మీరంతా కలిస్తే నా కుటుంబం. కానీ మనం ఉమ్మడి కుటుంబంగా ఎప్పుడూ ఉండలేదు. ఎవరికి ఎక్కడ ఉద్యోగాలు వస్తే అక్కడ ఎవరి అవసరాలకి అవకాశాలకి వీలుగా ఉండిపోయాము. వేర్వేరు కుటుంబాలుగానే ఉండిపోయాము. సాంప్రదాయం అనేది ఒకటి తప్పిస్తే మనం కలిసి ఉండడానికి అనువైన అంశాలు ఇంకేమీ లేవు. ప్రస్తుతానికి మేము విడిగానే ఉందామనుకుంటున్నాం. మీ ఇష్టం నాన్నగారు అన్నాడు శ్యామ్. ఇంకా డబ్బు విషయానికి వస్తే మీ జీతాలతో పోలిస్తే నాకొచ్చే బెనిఫిట్స్ చాలా తక్కువ. 3 పిల్లల్ని పైకి తీసుకొచ్చి ఈ రోజుకి అప్పులేమీ చేయకుండా మిగిలి సక్సెస్ఫుల్ పర్సన్ అని నా తోటి వాళ్ల చేత అనిపించుకున్న నేను ఆ డబ్బు విషయంలో తెలివి తక్కువగా ఉంటానని అనుకోవద్దు. చాలా స్పష్టంగా తన మనసులో విషయాలన్నీ చెప్పాడు రాజారావు. ప్రత్యక్షంగా శ్యామ్ తనతో అన్న వాటికి, భరత్ అన్నాడని భార్య తనతో చెప్పిన వాటికి కూడా జవాబిచ్చాడు. నేను నా డబ్బుని దండగా ఖర్చు పెట్టను, భయపడొద్దు. రిటైర్ అవ్వక ముందుకి ఇప్పటికీ తండ్రిలో ఎలాంటి తేడా కనిపించలేదు శ్యామ్కి. అదే వ్యక్తిత్వం, అదే ఆలోచన, ఎలాంటి తడబాటు లేకుండా తమకి దారి నిర్దేశించేలా. రాజారావు ప్రకటించిన నిర్ణయానికి యూనియన్ బడ్జెట్ తర్వాత పారిశ్రామికవేత్తలు వెలువరించే మిశ్రమ స్పందన లాంటిది వ్యక్తమైంది. అలాంటిదే ఇంకాస్త బలీయంగా వ్యక్తమైంది. అతను మనవలందరి పేరున కొంత డబ్బు ఫిక్స్డ్ చేసి తమ బతుకు తమదని చెప్పాక వచ్చేదేదో పంచిస్తే ఆయనకొచ్చే కష్టం ఏంటట? కట్టకట్టుకు తీసుకెళ్తారా? ఈ ముసలాళ్ల ఖర్చుకి పెన్షన్ చాలదా? రుసరుసలాడింది భరత్ భార్య. ఆమె భావాలు భరత్లోనూ ప్రతిబింబించాయి. ముభావంగా ఉన్నాడు. భరత్ భార్య వాళ్ల బాధ్యత తీసుకోదు. ఆమెకెంతసేపు తీసుకోవడమే గాని ఇవ్వడం తెలియదు. భరత్ భార్యకి తందానా. శ్యామ్కి ఈ విషయంలో అసంతృప్తి ఏమీ లేదు, రాధకి లేదు. ఇప్పటి నుంచి వచ్చి తమ దగ్గర ఉంటాననకుండా మామగారు స్వతంత్రంగా ఉంటాననడం ఆమెకు సంతోషాన్నిచ్చింది. పెద్ద కొడుకు కోడలిగా తమకి తప్పదు. ఇప్పటి నుంచి ఎందుకు? అదీ కాక మామగారు డబ్బు దుబారా మనిషి కాదు. వచ్చిన దాంట్లో ఓ వంతు అప్పుడే పిల్లల పేర పెట్టేశారు. ఇంకేం ఉంటుంది తాము పంచుకోవడానికి, వాళ్ళు పంచివ్వడానికి అనుకుంది. ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఉందంటారు కానీ
అన్నదమ్ములు ఏం పండిస్తారు అనుకుంది రాజారావు కూతురు. వాళ్ళందరి స్పందనకి ప్రతిస్పందించలేదు రాజారావు దంపతులు. నాన్న రిటైర్ అయ్యారని మీరు రావడానికి మొహమాట పడకండి, ఎప్పట్లాగే ఎప్పుడు రావాలనిపించినా రండి, పిల్లల్ని పంపించండి అని అంది రాజారావు భార్య. అంతా తిరుగు ప్రయాణమయ్యారు. రాజారావు ప్రస్థానం ఆ మజిలీని దాటి తదుపరి మజిలీకి మొదలైంది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఆ దంపతులు తీసుకున్న నిర్ణయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.